వివేకానంద గారి ఆశయాలను యువతరమా మేలుకో, నవతరమా మేలుకో, యువతరమా మేలుకో, నవతరమా మేలుకో. పూతే లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా. యువతరం 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 శిరమెత్తుతే, నవతరం గలమిప్పుతే. లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా. యువకులారా మేల్కొనండి, యువకులారా మేల్కొనండి. మనం ఆచరించాలా, ఈ సమాజానికి అందించవలసిన అవసరం ఉన్నది. ఆయనను ఒక మత ప్రవక్తగా కాకుండా ఒక మత సంస్కారవాదిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతం గురించి ఏం చెప్పిందంటే, నువ్వు మతం నేర్పే కంటే ముందు నకనకలాడే జీవికి పట్టిన అన్నం పెట్టు, అన్నం పెట్టినాక నువ్వు మతం నేర్పాను తప్ప మతోన్మాదాన్ని ఇక్కడ ఇప్పడే. మన దేశంలో ఉన్నటువంటి ఐదవ మతంలో ఉన్నటువంటి మంచిని, ఒక ఔన్నత్యాన్ని మరి అమెరికాలోని చికాగో నగరంలో వేదిక పైన మత వేదిక పైన, మతాల వేదిక పైన ఆయన చెప్పిండు. నిజంగా మంచివాడు మరి మంచివాడికి మనం వచ్చినప్పటికీ మన లోపల మరి అదేవిధంగా మన ఉద్యోగాలు కానీ, ఈ దేశ చరిత్రలో కానీ, ఈ దేశ ఔన్నత్యంలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పని, అట్లాగే మనం మతోన్మాదం కాకుండా మతంలో ఉన్నటువంటి మంచిని మనం ప్రజలకు, ఈ దేశ ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ దేశాన్ని మరి మత సామరస్య దేశంగా కలకాలం నిలబాలని చెప్పని వివేకానందుని పేరు ప్రతిష్టలను ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు నిలబాల్సిన అవసరం ఉందని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ జనం అందరూ కూడా ధన్యజీవులు. ఇంత మంచి కార్యక్రమంలో మనం అందరం పాల్గొంటున్నందుకు మనంతా ధన్యజీవులు ఎవరు లేరు చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. 12వ తారీఖున అది నేను 92లో నేను ఆ పురస్కారాన్ని పొందిన. నేను ఎందుకంటే వారి గురించి కవిత కూడా రాసినాయని ఈ సందర్భమే కానీ సమయం లేదు. యువకులారా మేలుకొనండి, యువకులారా మేల్కొనండి, యువకులారా మేల్కొనండి, యువకులారా మేల్కొనండి, యువకులారా మేల్కొనండి, యువకులారా మేల్కొనండి. వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. వివేకానంద గారి ఆశయాలను కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. వివేకానంద గారి